ఎన్నో సందేహాల మధ్య తెలుగులోకొచ్చిన బిగ్ బాస్ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ విజయవంతమైంది. తొలి సీజన్ను జూనియర్ ఎన్టీఆర్ నడిపిస్తే రెండో సీజన్లో నాని వ్యాఖ్యాతగా మెప్పించాడు. అయితే ఈ షో జనాదరణ పొందింది కానీ దానికి పూర్తి పాజిటివిటీ ఉందని అనలేం. రెండో సీజన్ కు ఎన్టీఆర్ కొనసాగకపోవటం చాలా మందికి నిరాశ కలిగించింది. నాని తన వంతుగా షోను బాగానే నడిపించినా అతడు కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మూడో సీజన్ కు హోస్ట్ ఎవరని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో మా టీవీ డీల్ పూర్తయినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించట్లేదు. మరి F2 ప్రమోషన్ లో భాగంగా మీడియాను కలిసిన వెంకీకి ఇదే విషయం ప్రస్తావనకు తీసుకొస్తే తాను ఈ షో చేయట్లేదని ఒక్క ముక్కలో తేల్చేశాడు. అయితే తనతో సంప్రదింపులు జరగలేదని మాత్రం వెంకీ అనటం లేదు. బిగ్ బాస్ అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ రెండు షోలకు ముందు తననే అడిగారని, కానీ తాను ఒప్పుకోలేదని వెంకీ వెల్లడించడం విశేషం. ఇంతకీ ఇంత ఖచ్చితంగా వెంకీ చెప్పాడంటే ఆయన బిగ్ బాస్ 3 చేయట్లేదని భావించాలి. వెంకీ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు విజయ్ దేవరకొండదే. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, కమాండ్ ఉన్న విజయ్ అయితే ఈ షోను రక్తి కట్టిస్తాడని, తనదైన ముద్ర వేస్తాడని భావిస్తున్నారు. కానీ అతడికి ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే బిగ్ బాస్ కు డేట్లు కేటాయించడం కష్టమే. అసలు అతడికి ఈ షో విషయంలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చూడాలి. మరి మా టీవీ వాళ్ళు ఎవరిని హోస్ట్ గా ఫైనలైజ్ చేస్తారో చూడాలి.